నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. బాగున్నారా? సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు 8th డే మన డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్లో భాగంగా 8వ డ్యూటీ. ఆ డ్యూటీ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏంటి ఆ 8వ డ్యూటీ? ఆర్ యు రెడీ టు లర్న్? ఓకే, straight away we are going towards that. Okay, document access control. ఏంటండి డాక్యుమెంట్ యాక్సెస్ కంట్రోల్? కంట్రోల్ యాక్సెస్ టు సెన్సిటివ్ డాక్యుమెంట్స్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెక్యూరిటీ. కంట్రోల్ యాక్సెస్, సపోజ్ మీరు డాక్యుమెంట్ కంట్రోలర్గా ప్రతి మన టీం మెంబర్స్ అందరికీ ఏం చేస్తారంటే యు విల్ గివ్ యాక్సెస్ టు డాక్యుమెంట్స్. అంటే అన్ని డాక్యుమెంట్స్కి యాక్సెస్ ఇస్తారా? ఇవ్వరు. పర్టికులర్ వ్యక్తులకు పర్టికులర్ డాక్యుమెంటే కనిపించేట్టు మీరు యాక్సెస్ కంట్రోల్ ఇస్తారు. సపోజ్ మీరు ప్రాజెక్టుకు సంబంధించిన సర్వర్ను ఓపెన్ చేయగానే మీకంటూ సర్టెన్, సపోజ్ మీరు ఇంజనీర్ అనుకోండి, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. అంటే దాన్ని ఏమంటారంటే యాక్సెస్ కంట్రోల్. కంట్రోల్ యాక్సెస్ అంటే ఇక్కడ మనం యాక్సెస్ చేయడానికి, మనం అందులోకి వెళ్ళి చూడడానికి మనకు పర్మిషన్ ఉండదు. అంటే దాన్ని ఏమంటారు అంటే కంట్రోల్డ్ డాక్యుమెంట్ అంటారు. అంటే అది సెన్సిటివ్ అవుతుంది. కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెక్యూరిటీ. అంటే సున్నితమైన విషయం, అది మనం బయట చెప్పకూడదు, భద్రంగా కాపాడాలి, ఎవరికి లీక్ చేయకూడదు. సపోజ్ ఎలాంటి విషయం అంటే, ఎలాంటి విషయాలు లీక్ చేయకూడదు అంటే, సపోజ్ టెండరింగ్ టీమ్ అని ఉంటుంది. మా కంపెనీలో, మా డివిజన్లో టెండరింగ్ టీమ్ అని ఉండేది. టెండరింగ్ టీంని ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళని ఒక రూమ్లో, సెపరేట్ రూమ్ వాళ్ళకి. సో నో అదర్ పర్సన్, నో అదర్ ఇంజనీర్. అఫ్ కోర్స్ నువ్వు ఇంజనీరే కావచ్చు, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు దట్ రూమ్. నువ్వు ఆ రూమ్కి వెళ్ళడానికి నీకు పర్మిషన్ లేదు. ఎందుకంటే టెండరింగ్లో వాళ్ళకి ఏంటంటే మాతో ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు కాదు, మమ్మల్ని దూరం ఉంచేవాళ్ళు, టచ్ మీ నాట్ అన్నట్టు. ఎందుకంటే సపోజ్ మనం ఒక ప్రాజెక్టుకు కొటేషన్ ఇస్తున్నాం అనుకోండి, ఆ కొటేషన్ టెండరింగ్ బిడ్ ఇస్తున్నాం. బిడ్ ఇస్తే ఏం చేస్తాం, మనము ఇన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాం, లేకపోతే ఇంత ధరకి పని పూర్తి చేస్తాం. సపోజ్ ఒక పనికి మనము 1000 రూపాయలు కోట్ చేశాం, 1000 రూపాయలు టెండర్ వేసాం. మన ఇంజనీరు టెండర్ గ్రూప్లో ఉన్న వ్యక్తి, నాలాంటి వ్యక్తికి, మన కంపెనీలోనే ఒక ఇంజనీర్కు ఫ్రెండ్ అనుకోండి, టెండరింగ్ ప్రిపేర్ చేశామురా, మాటల మధ్యలో మాట్లాడుతూ ఏముంది 1000 కోట్ చేసినాం, కంపల్సరీ మనకే వస్తుంది అని చెప్పాడు అనుకోండి. మనం టెండరింగ్ వ్యక్తి చెప్పాడు, ఏదో ఆయనకు తెలియకుండానే గల్తీసే మిస్టేక్ హోగయా అంటారు. గల్తీసే మిస్టేక్ హోగయా, పొరపాటున జరిగిపోయింది, మనకు తెలియకుండానే మనం నోటి నుంచి బయటకు వచ్చింది అనుకోండి.
ఏమవుతుంది? మనవాడు మన బంగారం మంచిదైతే పర్వాలేదు, మన టీం మెంబర్ మంచోడైతే పర్వాలేదు, కానీ వీడు ఎక్కడో ఎక్స్టర్నల్ కంపెనీ వేరే కంపెనీతో ఫ్రెండ్షిప్ చేశాడు అనుకోండి, వాడు అడిగాడు అరే మీ కంపెనీ ఎంత కోట్ చేసిందిరా అంటే ఏమో సరిగ్గా గుర్తులేదు కానీ 1000 రూపీస్ అనుకుంటా అన్నాడు అనుకోండి, వాడు 990 కోట్ చేస్తాడు అక్కడి నుంచి. ఏమైతే సినిమా ప్రాజెక్టు మనకు చేతిలో జారిపోతుంటుంది, మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది. సో దట్స్ వై టెండరింగ్ టీమ్ ఒక టీంనే మమ్మల్ని పక్కకు పెట్టేవాళ్ళు, వాళ్ళను అందులోకి మమ్మల్ని వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మాకు తెలిసేది కాదు. అండ్ దే విల్ నాట్ డిస్కస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇట్లాంటి మాటలు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే దే వర్క్ అండర్ ద GM డైరెక్ట్లీ, దే ఆర్ రిపోర్టింగ్ టు ద జనరల్ మేనేజర్. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియదు ఆ టీం. సో అలాంటి కాన్ఫిడెన్షియల్ విషయాన్ని మనం లీక్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోబోయే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కంట్రోల్ యాక్సెస్. ఎవరికి ఏమి ఇవ్వాలో అదే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అకౌంటెంట్కు ఇన్వాయిసెస్, పర్చేజింగ్, క్యాష్ రిలేటెడ్, అమౌంట్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, ఫండ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఇవ్వాలి. ఆయనకు డ్రాయింగ్స్ ఇస్తే, ఇంజనీరింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని ఏం చేసుకుంటాడు? పొగేసుకుంటాడా? ఆయనకు ఒక్కటి కూడా అర్థం కాదు. వైస్ వర్సా సేమ్. ఇంజనీర్కు అకౌంట్స్ లెక్కలు చూపించారనుకోండి, ఏమర్థమవుతుంది? ఏమి ఎక్కదు బుర్రకు. ఇప్పుడు నా బ్యాంకులో 1 ఇయర్లో నా ట్రాన్సాక్షన్ 1 crore పైన అయింది. సిఏ ఏమన్నాడంటే స్టేట్మెంట్ తీసుకురా అన్నాడు. స్టేట్మెంట్ ప్రింట్ తీసుకొని పోతే నాకేం అర్థం కావట్లేదు. ఇది నా డబ్బేనా, ఎటు వచ్చింది, ఎటు పోయింది, డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి కూడా తెలియని నా మైండ్ సెట్. ఎందుకంటే మనం అంతా ఇంజనీరింగ్ చదివినాం, లెక్కలు చదవలేదు, అకౌంట్స్ చదవలేదు. అకౌంట్స్ మనకు స్టడీ చేయడం రాదు. సో ఫ్రెండ్స్, ఎవరికి కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అదే యాక్సెస్ ఇస్తాము. దాన్ని ఏమంటామంటే కంట్రోల్ యాక్సెస్. కంట్రోల్ యాక్సెస్ టు సెన్సిటివ్ డాక్యుమెంట్స్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెక్యూరిటీ. గోప్యత, భద్రత, సున్నితమైన విషయం ఇవన్నిటిని కాపాడేందుకే మనము డాక్యుమెంట్ యాక్సెస్ కంట్రోల్ యాక్సెస్ అంటే ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలి, ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉండేట్టు చేయాలి, అవి మాత్రమే అందుతాయి. మిగతా విషయాలు మనకు అనవసరం. సో అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఒకవేళ ఐకనెక్స్ లాంటి సాఫ్ట్వేర్ వాడితే ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ యూ విల్ గివ్ యాక్సెస్ కంట్రోల్ టు పర్టికులర్ పర్సన్. ఆయనకు డాక్యుమెంట్స్ ఇవ్వాలా వద్దా, ఇచ్చేందుకు మీకు అక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. నాట్ అంటే దాన్ని ఇంటూ పెట్టామనుకోండి, ఆయన కనిపించదు. అంటే మన టీం మెంబర్స్ కూడా అన్ని డాక్యుమెంట్స్ కనిపించవు. ఎస్పెషల్లీ డబ్బులకు సంబంధించిన మ్యాటర్ కానీ, టెండర్కు సంబంధించిన మ్యాటర్ కానీ, వర్క్ ఆర్డర్స్ కానీ, పర్చేజింగ్ కానీ, నెగోషియేషన్ కానీ జరుగుతున్న విషయాలు బయటకు తెలియకుండా ఉండడానికి వి విల్ ప్రొవైడ్ కంట్రోల్ యాక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఇది టాపిక్. ఓకే చలో, సేమ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మన కొత్త సంవత్సరం ఉగాది 9వ తారీఖు వరకు మీకు 30% డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా జాయిన్ అయితే.
ట్రైన్ కావచ్చు. ఇక్కడికి వచ్చి అకామిడేషన్ మేమే అరేంజ్ చేస్తాము, దానికి పే చేయాల్సి ఉంటుంది. కొరుట్లలో నేర్చుకుంటా అంటే ఓకే, వద్దండి ఆన్లైన్లో నేర్చుకుంటామంటే మరీ ఓకే, జూమ్లో చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, నమస్తే. అన్నట్టు మన ఫోన్ నెంబర్స్, ఇది వాట్సాప్ అండి, ఆ నెంబర్ కూడా అతి త్వరలో పోతుంది. దీన్ని వాడడం జరగదు, ఓన్లీ ఫర్ ద టైం బీయింగ్ నడిపిస్తున్నా ఈ నెంబరు. ఇది ఈ కింది నెంబర్కి ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సపోజ్ మీరు చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తకపోతే, అటెండ్ కాకపోతే నేను క్లాస్లో ఉన్నట్టు అర్థం. నేను నా వీలు చూసుకొని మళ్ళీ నేనే మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్.